ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని మహాకృపను బట్టి మరి యొక్క నూతనమైనటువంటి అంశంతో ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు ఈ విధంగా రావడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఆయన కృపలో వర్ధిల్లచేయునుగాక. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానం చేసుకుని పోయే అంశము మైండ్ గేమ్ అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశాన్ని సుదీర్ఘకాలంగా మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక దయతో ఈ అంశంలో చెప్పబడే ప్రతి విషయాలను ప్రార్థనాపూర్వకంగా మీరు ఫాలో అవడం ద్వారా ఎన్నెన్నో మరి విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మీ ఆధ్యాత్మిక జీవితాలకు దీవెనకరమైన విషయాలను మీరు తెలుసుకోగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వివేకము కలిగి వివేచన కలిగి మరి మీరు ప్రభు మీకు ఇచ్చిన రక్షణను మరి మీరు కలిగి వివేకము వివేచన కలిగి మీరు జీవించడానికి ఈ సందేశాలు మీకు చాలా మేలుకరంగా సహాయపడతాయని ప్రభు సేవకునిగా మరి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ ప్రేరణలో నేను తలస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య ఆ చరణము కీర్తనలు 92వ కీర్తన 5వ చరణము నుండి మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి 5వ ఆ చరణము నుండి మనం చదువుకొని ఈ ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే ఈ 92వ ఈ కీర్తన 5వ చరణము వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథం వాడుక భాషలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా నీ క్రియలు ఎంత గొప్పవి, నీ ఆలోచనలు మహా గంభీరమైనవి అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేశాన్ని సుదీర్ఘకాలంగా ప్రియా దేవుని బిడ్డలారా ఇదే మూలవాక్య చరణమును మనం తీసుకొని చదువుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా ఈ ధ్యాన భాగాలను ప్రియా దేవుని బిడ్డలారా మనం ధ్యానించుకోబోచున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మైండ్ గేమ్ని గూర్చి తెలుసుకొనగోరువారు తప్పక ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాలను మీరు ఫాలో అవటం ద్వారా అనేకమైనటువంటి విషయాలను మీరు మరి మునుముందుకి తెలుసుకోగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఆ అంశానికి సంబంధించిన విషయాలను వివరించి ప్రభు సేవకునిగా ప్రభు ఆత్మ ప్రేరణలో నేను వివరించి మీకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు మీలో ఒక ప్రశ్న కానీ కొన్ని ఆలోచనలు మీలో కలగవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏటి ఆలోచనలు అంటే మరి తీసుకున్నటువంటి మూలవాక్య చరణము వేరు, మరి ఆ దైవజనులు చెప్తున్నటువంటి విషయాలు వేరు అనేటటువంటి ఆలోచనలు ఈ అంశ సందేశాన్ని వివరించి మీకు తెలియపరుస్తున్నప్పుడు మీలో కలగవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి అటువంటి ఆలోచనలకు ఏ రకంగా మీరు చోటు వద్దని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ సందేశాన్ని మరి ఆయా భాగాలుగా సుదీర్ఘకాలంగా నేను వివరించుకుంటూ వెళ్తున్నప్పుడు ఫాలో మీరు అవటం ద్వారా ప్రతి విషయము కూడా మీకు తెలియపరచబడుతుంది. మనం తీసుకున్న అంశానికి మరి దానికి సంబంధించిన మూలవాక్య చరణానికి సంబంధించిన విషయాలు కూడా మరి మునుముందుకి ఈ అంశ సందేశ ధ్యానంలో బహు వివరముగా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక ఈ అంశానికి మైండ్ గేమ్ అనేటటువంటి ఈ పేరుని పెట్టడం జరిగినది. ఇందులోనికి మరి అన్ని విషయాలు కూడా వస్తాయి. అన్ని విషయాలను కూడా దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు మరి ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రారంభ విషయాలు మరి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మైండ్ గేమ్ అనేటటువంటి ఈ ఇంగ్లీష్ పదం ప్రియా దేవుని బిడ్డలారా, మరి దీని యొక్క అర్థం మరి తెలుగులో అంటే తర్జుమాలో మనం చూస్తున్నప్పుడు తెలుగు తర్జుమాలో ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి తన ఆలోచనలతో మరి ఇతరులతో ఆడే ఆటే ఈ మైండ్ గేమ్ అని మనం తప్పక తెలుసుకోవాలి. దీని అర్థము కూడా ఇదే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే మరి ఈ మైండ్ గేమ్ అనేది మరి ఇది ఇంగ్లీష్ పదం.
అయితే మనకు అర్థమయ్యేటటువంటి ఆ ఒక భాషలో మనం ఈ విషయాలను తెలుసుకుని ప్రయత్నములో ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి తన ఆలోచనలతో ఇతరులతో ఆడే ఆటే ఈ మైండ్ గేమ్ అనేటటువంటి ఈ ఇంగ్లీష్ పదం యొక్క అర్థముగా మన భాషలో మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొంత వివరముగాను అర్థవంతముగాను ఈ విషయాలను మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, మరి మైండ్ గేమ్ అంటే ఒకరిని ప్రభావితం చేయడానికి లేదా మోసం చేయడానికి ఉపయోగించే మానసిక వ్యూహం లేక ఎత్తుగడ అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఒకరిని నియంత్రించడానికి, బలవంతం చేయడానికి, వారిని తారుమారు చేయడానికి ఉద్దేశించిన ప్రవర్తనలను సూచిస్తుంది అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ఇందులో మానసిక వ్యూహం అనేటటువంటి విషయాన్ని కూడా మనం మరి తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే మనం చెప్పుకుంటున్నటువంటి ఈ విషయాల్లో ఏమండి, వ్యూహం అనే పదాన్ని మనం మరి చెప్పుకోవడం జరిగినది కనుక మరి మానసిక వ్యూహం అనేటటువంటి ఏమండి ఈ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే వ్యూహం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక నిర్ణీత లక్ష్యాన్ని సాధించడానికి చేసే దీర్ఘకాలిక ప్రణాళిక లేదా ప్రణాళికాబద్ధమైనటువంటి చర్యలు అయి ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, విషయాలు గమనించండి. అంతేకాదు, మనిషి తన ఆలోచనల్లోంచి ఆడే ఆటలో ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి తారుమారు, ఏమండి మరియు భయపెట్టడం వంటి మానసిక వ్యూహాలు కూడా ఉన్నాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మైండ్ గేము వల్ల ఎదుటివారు గందరగోళంలో పడతారు. నేను ఏమీ తప్పు చేశాను అని ఆలోచిస్తూ ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఎదుటివారిలో కలుగుతూ ఉంటాయి. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మైండ్ గేమ్ని మరికొందరు ఇలా ఉపయోగిస్తూ ఉంటారు. ఎలా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, కోపం వచ్చినప్పుడు లేదా మనస్సు నొచ్చినప్పుడు ఉద్దేశపూర్వకముగా మాటలు ఆపేయడం. ఈ విధంగా మరికొందరు వారి యొక్క ఆలోచనలతో ఇతరులతో ఆటలు ఆడుతూ ఉంటూ ఉంటారు. ఒక రకమైనటువంటి పైశాచిక ఆనందాన్ని పొందేవారు కూడా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంత వివరంగా ఈ విషయాలను మీకు తెలియపరచుటకు కారణం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనం తీసుకున్నటువంటి అంశము మీకు బాగా అర్థమవుతుకే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంత వివరముగా ఈ విషయాలు మీకు తెలియపరచడం జరిగి ఉన్నది, జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి తన ఆలోచనలో నుండి ఎదుటి మనిషితో లేక సాటి మనిషితో ఆడే తన ఆలోచనలో నుంచి ఆడే ఆటలో ప్రియా దేవుని బిడ్డలారా, లేక తన ఆలోచనలతో ఆడేటటువంటి ఆటలో ఒక్కొక్కసారి గెలవచ్చు, ఒక్కొక్కసారి ఓడిపోవచ్చు, ఒక్కొక్కసారి నష్టపరచవచ్చు, ఒక్కొక్కసారి నష్టపోవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి పైచేయి సాధించవచ్చు, ఒక్కొక్కసారి పైచేయి సాధించలేకపోవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఒక్కొక్కసారి శబాష్ సూపర్ అనిపించుకోవచ్చు, ఒక్కొక్కసారి విమర్శల పాలు అవ్వచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి ఎత్తుకు పై ఎత్తు సఫలీకృతం కావచ్చు, ఒక్కొక్కసారి సఫలీకృతం కాకపోవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు, తెలివి తక్కువతనంగా మిగిలిపోవచ్చు కూడా. ఈ విషయాలు గమనించండి. ఈ విధంగా ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి సాటి మనిషిపై తన ఆలోచనలో నుంచి ఏమండి యుద్ధము చేస్తూ విజయాలు సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు. ఈ విషయాలు గమనించండి. అంటే ఎదుటివారి జీవితాలతో మరి మోసపు విధానాలతో కూడా తమ ఆలోచనలతో మరి ఆటలాడుతూ దొరకకుండా ఉండుటకు ప్రయత్నమును కూడా చేయవారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఈ విధంగా మనిషి సాటి మనిషితో లాభాలు పొందుటకును, సాటి మనిషిని నష్టపరుచుటకును, సాటి మనిషికి తగిన బుద్ధి చెప్పుటకును, సాటి మనిషిలో మార్పును తీసుకొని వచ్చుటకును, సాటి మనిషిని మరి మోసాలు చేయుటకును, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సాటి మనిషి నుండి అనగా మరి చట్టాల నుండి ప్రియా దేవుని బిడ్డలారా తప్పించుకున్నటకును, నీతిమంతుడుగా కాకపోయినా నీతిమంతుని అని అనిపించుకున్నటకును,
మంచివాడు కాకపోయినా ప్రియా దేవుని బిడ్డలారా మంచివాడిని అని అనిపించుకున్నట్టుకునో మైండ్ గేము ఆడేవారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే నీతిమంతుడు కాకపోయినా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి నీతిమంతుని అని అనిపించుకున్నట్టుకు కూడా కొంతమంది ఏం చేస్తుంటారు, మైండ్ గేమ్ అనేది ఆడుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ విధంగా మైండ్ గేమ్ ఆడేవారు కూడా లేకపోలేదు, ఉన్నారు, కోకొలలుగా ఉన్నారు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆలోచనలో నుండే కొన్ని మార్గాలను ఎంచుకొని ప్రవర్తించువారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇలాంటి వారిని మనం ఎలా గుర్తించగలమో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకి తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుండి 19 వరకు వ్రాయబడినటువంటి సువార్త వచ్చిన ఆ భాగాలలో యేసు ప్రభు వారి శిష్యులతో ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ కూడి ఉన్నటువంటి జనసమూహాలతో చెప్పినటువంటి మాటలలో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆ మాటలను ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వతురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని యేసు ప్రభువారు ఏమండి మరి శిష్యులకు అదే విధముగా మరి శిష్యులతో ఆయన మాట్లాడుతూ మరి బోధ చేస్తూ ఉన్నప్పుడు శిష్యులకు అక్కడ ఆ బోధన వినుటకు వచ్చినటువంటి జనసమూహాలకు కూడా మరి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా గొర్రె సాధు జంతువు ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు గొర్రె వధించబడేది, ఈ విషయాన్ని గమనించండి. తోడేలు క్రూరమైనటువంటి మృగం, ఇది చంపేది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా గొర్రె విధేయతను చూపించుచున్నది. యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుండి 4 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. తోడేలు ప్రియా దేవుని బిడ్డలారా ఈ తోడేలుని మరి దీని యొక్క అర్థాన్ని బైబిల్ పండితులు ఎలా తెలియపరిచారంటే భక్తులను హింసించు హింసకులకు అంటే భక్తులను హింసించే హింసకులతోనూ మనుషులను చెరుపు మరి దుర్బోధకులతోనూ మరి యొక్క తోడేలను మరి పోల్చడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ ఆ సువార్త భాగంలోను, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా నిజదేవుని నిజమైనటువంటి సేవకుల్లాగానే వారు కనిపిస్తారు. అయితే వారు సైతాను సేవకులు అని మనం తప్పక తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13, 14. అంతేకాదు వీరి బోధలు వీరి యొక్క మరి తీరులు ప్రియా దేవుని బిడ్డలారా నాశనకరం అని అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29, 30 వచనాలు మనం చూస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 15, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 14 వచనం 15 వచనం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం, యేస్కేలు గ్రంథం 13వ అధ్యాయం 1 నుండి 9 వరకు, మత్తయి సువార్త 24వ అధ్యాయం 11 నుండి 24 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17, 18 వచనాలు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1, 2 వచనాలు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3, 4 వచనాలు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములోను, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1, యోధా రాసిన మరి ఆ ఒక పత్రిక ప్రియా దేవుని బిడ్డలారా 4వ చరణములో ఈ విషయాలన్నీ మనకు తెలియపరచబడుతుంటాయి. దయతో ప్రియా దేవుని బిడ్డలారా మరి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు నేను చదివి వినిపించినటువంటి ఈ రిఫరెన్స్లన్నీ కూడా తప్పక మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా నేటి మరి క్రైస్తవ తరము తప్పక చెప్పబడుతున్నటువంటి బోధలను మీరు తెలుసుకున్నట్టు ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు మరి ఎక్కడికక్కడ మనలను ఏ విధంగా తన వాక్యము ద్వారా జాగ్రత్త పరచుటకు ప్రియా దేవుని బిడ్డలారా ఏ వాక్యాలను ఆయన ముందుగానే తన యొక్క ప్రవక్తల ద్వారా తన యొక్క సేవకుల ద్వారా మరి వారికి తెలియపరిచి వ్రాయించి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా ఆ వ్రాసినటువంటి ఈ యొక్క రెఫరెన్స్లను మనం ప్రియా దేవుని బిడ్డలారా చూచుకుంటు ద్వారా చదువుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మనకి చాలా మేలుకరమైన విషయాలు మనకు తెలియపరచబడతాయి. ఎక్కడికక్కడ మన ఆత్మీయతను మనం మరి కాపాడుకోవడానికి, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, రక్షణను ప్రభు మనకిచ్చిన రక్షణను కాపాడుకోవడానికి, మరి విశ్వాసము నుండి తొలగిపోకుండా దేవునిలో స్థిరులుగా విశ్వాసములో నిలకడగా ఉండునట్లు ఈ విషయాలన్నీ మనకి తెలియపరచడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఎవరు సైతాను సేవకులో మనకి
తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు మరి సాతానుకు సంబంధించిన వాడి సేవకులు మరి ఏ రకమైనటువంటి మైండ్ గేమ్ అనేది వారు ఆడుతూ ఉంటారో కూడా ఈ రెఫరెన్సులు మీరు చదువుట ద్వారా చాలా విషయాలు మీకు తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వీరిని ఎలా గుర్తించగలము అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు అని ప్రభు శిష్యులతో చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి దానికి కొంత వివరణ ప్రభు చెప్పారు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే మరి ముండ్ల చెట్టుకు ద్రాక్ష పండ్లు మరి మనం చూడగలమా, లేకపోతే ముండ్ల చెట్టుకి ద్రాక్ష పండ్లు కాస్తాయా అంటే కాయవని మనం తప్పక తెలుసుకోవాలి. పల్లేరు చెట్లకి కూడా ప్రియా దేవుని బిడ్డలారా అంజూరపు పండ్లు కాస్తాయా అంటే కాయవని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. అనగా ప్రియా దేవుని బిడ్డలారా, విషపూరితమైనటువంటి ఫలములు లేక ప్రియా దేవుని బిడ్డలారా ఆహారము కాని ఫలములు అని అర్థమునై యునది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అబద్ధ ప్రవక్తలను గూర్చి ప్రియా దేవుని బిడ్డలారా శిష్యులకు జనసమూహములకు తెలియపరచుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వివరణ అంతయు గొర్రెల చర్మములు వేసుకొని అనగా ప్రియా దేవుని బిడ్డలారా పైకి విధేయత గలవారిగా అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు వారిని వారు పైకి అగపరుచుకొనుచు చూపించుకొనుచు, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా నిజదేవుని నిజమైన సేవకుల్లాగానే ప్రియా దేవుని బిడ్డలారా వారు ఇతరులకు తమ్మును తాము కనపరుచుకొనుచు చూపించుకొనుచు ప్రియా దేవుని బిడ్డలారా దేవునిని విశ్వసించిన విశ్వాసులను విశ్వసించబోవు వారిని వారి దుర్బోధల ద్వారా చెరుపువారై ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు శిష్యులకు తెలియపరిచినటువంటి ఆ ఒక విషయాల అర్థమే ఈ విషయాలని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ విధంగా ఈ యొక్క మరి అబద్ధ బోధకుల వెనుక ప్రియా దేవుని బిడ్డలారా దుర్బోధకుల వెనుక కల్పిత బోధకుల వెనుక ప్రియా దేవుని బిడ్డలారా వాక్య విరుద్ధమైనటువంటి బోధకుల వెనుక ప్రియా దేవుని బిడ్డలారా మరి ఉండేవాడు ఎవరు అంటే సాతానుగాడని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ సాతానుగాడు ప్రియా దేవుని బిడ్డలారా వీడు దేవుని శాశ్వత విరోధిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా మరి సాతానే ప్రియా దేవుని బిడ్డలారా వీరి ద్వారా మైండ్ గేమ్ ఆడుతూ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ప్రజలను నిజదేవుని నుండి, ఆయన సత్యము నుండి, ఆయన నీతి నుండి, ఆయన యందు వారి కలిగి ఉన్న విశ్వాసము నుండి, పరిశుద్ధత నుండి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన వాక్యము నుండి, ఆయన సహవాసము నుండి ప్రియా దేవుని బిడ్డలారా వెలుగు సంబంధమైన బ్రతుకు నుండి, ఆత్మ సంబంధమైన బ్రతుకు నుండి ప్రియా దేవుని బిడ్డలారా మరి వారిగా చేసుకొనుటకును వాడి పక్షపు వారిగా చేసుకొనుటకును ప్రియా దేవుని బిడ్డలారా వాడి క్రియలను అనుసరించు వారిగాను వాడి క్రియలను నెరవేర్చు వారిగాను చేయునట్లు సాతానుగాడు ఏం చేస్తూ ఉంటాడంటే ప్రియా దేవుని బిడ్డలారా వాడి ఆలోచనలను వాడికి సంబంధించినటువంటి అబద్ధ బోధకుల్లో నుండి, అబద్ధ ప్రవక్తల ఆలోచనల్లో నుండి ప్రియా దేవుని బిడ్డలారా పని చేయించువాడై ఉన్నాడు, పని చేయించును అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా సాతాను వాని యొక్క దుర్బోధకుల అబద్ధ బోధకుల మైండ్ గేములో చిక్కుకున్న వారిని గూర్చి అపోస్తులైనటువంటి పౌలు గారు ఏమని పత్రికల్లో వ్రాసి తెలియపరిచి ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా సాతాను వానికి సంబంధించినటువంటి మరి దుర్బోధకుల అబద్ధ బోధకుల
వారి యొక్క బోధలలో చిక్కుకున్నటువంటి ప్రియా దేవుని బిడ్డారా దేమాను గురించి మనం చూస్తూ ఉంటాం. దేమాను గురించి ప్రియా దేవుని బిడ్డారా అపోస్తలుడైన పౌలు గారు ఏమండి మరి మనం చూస్తున్నప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10లో ఆయన ఈ విధముగా వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను అని అక్కడ వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎవరైతే సాతానుగాడు వానికి సంబంధించినటువంటి దుర్బోధకుల అబద్ధ బోధకుల మైండ్ గేములో మరి చిక్కుకుంటూ ఉంటారో వారి యొక్క మరి పరిస్థితులు మనకి ఏ విధంగా తెలియపరచబడతాయో ఇక్కడ పౌలు గారు వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. మరి వాడి యొక్క మైండ్ గేమ్లో చిక్కుకున్న వారు ఏటవుతారంటే వారు ఇహలోకాన్ని స్నేహించేవారిగా, ఇహలోకాన్ని ప్రేమించేవారిగా, మరి ఈ లోక సంబంధమైనటువంటి వాటికి ప్రాముఖ్యతనిచ్చి వాటి కొరకు మరి దేవుని యొక్క దేవుడు ఏర్పరచుకున్న సేవకుల సహవాసమును విడిచి వెళ్ళిపోయేటటువంటి స్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుని యొక్క సహవాసమును, దేవుని యొక్క వాక్యమును, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు వారికి ఇచ్చిన రక్షణను మరి వారు కలిగి ఉన్న విశ్వాసము నుండి మరి దూరం అయిపోయేటటువంటి పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేమా ఇహలోకాన్ని స్నేహించాడు, దేవుని స్నేహాన్ని విడిచిపెట్టాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మరి అభిషక్తుల స్నేహాన్ని విడిచిపెట్టి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడని అక్కడ పౌలు గారు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము అని ప్రియా దేవుని బిడ్డలారా మరి పౌలు గారు మరి తిమోతికి వ్రాసి తెలియపరుస్తూ అతడు మరి మా మాటలను బహుగా ఎదిరించను అని తిమోతికి వ్రాసి తెలియపరిచినట్లు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14-15లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16లో నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక అని వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. నా పక్షం అంటే ఒక సందర్భంలో మరి అపోస్తలుడైన పౌలు గారు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన రోమా చెరసాలలో మరి ఒక ఖైదీగా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఉండి మరి న్యాయస్థానములో నిలబడవలసినటువంటి పరిస్థితి ఆయనకు ఎదురైంది. అయితే న్యాయస్థానములో విచారణను ఎదుర్కొనవలసిన ఆ పరిస్థితి వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మొదట ఈ విచారణలో ప్రియా దేవుని బిడ్డలారా మరి పౌలు గారి యొక్క పక్షముగా ఎవరూ నిలవలేదు అని మరి వ్రాసి తెలియపరచుటను మనం చూస్తుంటాం. ఈ విషయాలు అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయములో, అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 11లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19-20లో మనం చూస్తున్నప్పుడు హుమేనై అదేవిధముగా అలెగ్జాంద్రు అనేటటువంటి వారిని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, వీరు విశ్వాస విషయమై వాడ బద్దలైపోయినటువంటి వారి వలె చెడి ఉన్నారు, అంతేకాదు వీరు దోషకులుగా మారిపోయారు అని ప్రియా దేవుని బిడ్డలారా, వీరు శిక్షించబడుటకై సాతానుకు అప్పగించి తిని అని అపోస్తలుడైన పౌలు గారు వ్రాసి తెలియపరిచినట్లు తిమోతికి మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. సాతాను సేవకుల మైండ్ గేములో చిక్కుకున్న వారిగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వీరిని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే వీరి యొక్క ఫలముల వలన అనగా ప్రియా దేవుని బిడ్డలారా క్రియల వలన మనము సాతానుగాడి యొక్క మైండ్ గేములో వాడి పక్షముగా పనిచేయు అబద్ధ ప్రవక్తల లేక అబద్ధ బోధకుల బోధల ద్వారా చిక్కుకొని ప్రియా దేవుని బిడ్డలారా లోకములోనికి వెళ్ళిపోయిన వారిగా మరి కొంతమంది మనకు కనబడుతుంటుండగా మరికొందరు ప్రభు సేవకులకు చాలా కీడు చేయవారిగా మారిపోవటను మనం చదువుకున్నటువంటి విషయాల్లో మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, మరికొందరు విశ్వాస భ్రష్టులుగా మారి దేవుని యొక్క సేవకులను దూషించేటటువంటి దోషకులుగా మారిపోవటను కూడా మనం చెప్పుకుంటున్నటువంటి విషయాల ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇలాంటి సాతానుగాడి వాని యొక్క అబద్ధ బోధకుల బోధలలోను అబద్ధ ప్రవక్తల బోధలలోను
క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసులు కానీ మరి మరి క్రీస్తు వాక్యాన్ని ప్రకటించే మరి సేవకులు కానీ ఒకవేళ చిక్కుకుంటే దేవుని వాక్యం చెప్తుంది బయటకు రమ్మని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8లో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, వీరు చీకటిలో ఉన్నవారై ఉన్నారని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు ఇలాంటి వారి పరిస్థితి మత్తయి సువార్త 8:12లో ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా, రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను అని ప్రభు చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు ఈ యొక్క మరి మైండ్ గేమ్ అనేటటువంటి ఈ యొక్క మరి పేరులోంచి ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఈ సందేశములోంచి ఇంత వివరముగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నానంటే, సాతానుగాడు వానికి సంబంధించిన దుర్బోధకులు, అబద్ధ బోధకులు, ప్రియా దేవుని బిడ్డలారా అబద్ధ ప్రవక్తలు మరి వారి యొక్క మరి సాతానుగాడు వారి వెనక ఉండి వారి ఆలోచనల్లో నుండి ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని ప్రజలుగా ఉన్నవారిని, దేవుని సేవకులైన వారిని సైతం వాడు ఏం చేస్తున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ దేవుని యొక్క పరిచర్య నుండి కొంతమంది వేరు చేస్తూ వారిని వాని యొక్క సేవకుల వలె అబద్ధ బోధకులుగా, దుర్బోధకులుగా, అబద్ధ ప్రవక్తలుగా మార్చుటను ప్రియా దేవుని బిడ్డలారా మరి జరిగి ఉండుటను కూడా మనం దేవుని యొక్క వాక్యము ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు వాడి పక్షముగా చేసుకున్న వారిని మరి దేవుని యొక్క సేవకులకు వ్యతిరేకముగా, దేవుని యొక్క పరిచర్యలకు వ్యతిరేకముగా మరి మార్చి ఉండుటను గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఒకవేళ ఈ యొక్క అంశ సందేశాన్ని వివరించి మీకు తెలియపరుస్తున్నప్పుడు మరి ఈ సందేశంలో ఉన్న ఈ పరిస్థితులలో ఎవరైనా ఒకవేళ సాతానుగాడి యొక్క మైండ్ గేములో కానీ మరి వాని యొక్క కనుసంధంలో పనిచేస్తున్న వాని సేవకులుగా ఉన్న అబద్ధ బోధకులు, దుర్బోధకులు, అదేవిధంగా అబద్ధ ప్రవక్తలు వారి యొక్క బోధనలో ఎవరైనా చిక్కుకొని ప్రియా దేవుని బిడ్డలారా మరి నిజదేవుని ఆ ఒక నిజమైనటువంటి ఆ ఒక వాక్యానుసారమైనటువంటి ఆ పరిస్థితుల్లోంచి వాడి వైపునకు త్రిప్పబడి వాని యొక్క సేవకులతో కలిసి దేవుని యొక్క పరిచర్యకు, ఖచ్చితమైన సేవకులకు విరోధముగా వ్యతిరేకంగా పనిచేసేవారిగా ఒకవేళ మారిపోయిన స్థితిలో ఉంటే బయటికి రమ్మని ప్రభు ఈ యొక్క సందేశము ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఇంతటితో ఈ యొక్క మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, వచ్చే వారం ఆదిలో ఆదాము హవ్వలతో దేవుని శాశ్వత విరోధి అయిన సాతానుగాడు ఏదేను తోటలో సర్పము ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఆడినటువంటి ఆ మైండ్ గేమును గూర్చి మనం వచ్చే వారం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దయతో ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఈ సందేశాలను మీరు పూర్తిగా వీక్షించుట ద్వారా, ఫాలో అవుట ద్వారా మాత్రమే మరి మీరు అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను తెలుసుకోగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి సాతానుగాడి యొక్క మైండ్ గేములో కానీ వాడికి సంబంధించిన అబద్ధ బోధకులు, దుర్బోధకులు, తప్పుడు బోధకులు వారి బోధల్లో చిక్కుకునే పరిస్థితులు మీకు కలగకుండా మిమ్మల్ని మీరు మరి కాపాడుకోగలరు. అంతేకాదు మరి వానికి సంబంధించినటువంటి బోధకుల యొక్క వారి యొక్క పనులు ఎలా ఉంటాయో అవి కూడా మీరు తెలుసుకొని జాగ్రత్త పడడానికి ఈ సందేశాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఈ కడవరి దినాల్లో ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా ఉపయోగపడతాయని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఇగోనైనా ఈ సందేశము ద్వారా అనేకమైన విషయాలు అయ్యా నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు తెలియపరుస్తూ వారిని ప్రభువా మరి జాగ్రత్త పరచడానికి, అప్రమత్తం చేయడానికి ఈ సందేశాల ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అయా నీ తలంపులు, అయా నీ ఆలోచనలు, నీ చక్కని నడిపింపును బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ మాటలను శ్రద్ధగా విన్న మా ప్రియులను మీరు దీవించాను ప్రభువా. ఇగో సాతాను యొక్క మైండ్ గేములో కానీ మరి సాతానుగాడు మరి అబద్ధ బోధకుల తన యొక్క సేవకుల వెనకాతల ఉంటూ అయా ఇగో ప్రభువా నిన్ను విశ్వసించిన నీ ప్రజలను కానీ, నీ కొరకు ఖచ్చితంగా నీ పరిచర్య చేస్తున్న సేవకులను కానీ అయా ఇగో ప్రభువా తన వైపునకు అయా ఇగో త్రిప్పుకొని వారిని నాశనకరమైనటువంటి అయా ఇగోనైనా స్థితి వైపునకు నడిపించకుండా ప్రతి ఒక్కరూ ఇగో జాగ్రత్త పడినట్లు మహోన్నతుడా ఇగోనైనా మరి ఇగో ప్రభువా ఈ బోధల ద్వారా వారిని వారు
అయా ఇగో సాతానుకు సంబంధించిన సేవకులను గుర్తించినట్లు అట్టి ఆత్మీయ అభిషేకము మా ప్రియులందరికీ దయచేయమని, అందులో చిక్కుకొనకుండా ప్రభువా వారిని వారు జాగ్రత్త పరుచుకుంటూ నీవు కోరే ఆత్మీయతలు ముందుకు సాగునట్లు మీ కృప దయచేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.